లైవ్ నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకలు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది 9వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ నిరసన. ఉస్మానాబాద్ లో ఈ సంవత్సరం నుండే ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభం. బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. సమాధాలకు స్వాగతం పలుకుతున్న రహదారులు పట్టించుకోని అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోడ్డు ట్యాక్స్ కట్టనందుకు 14,000 జరిమానా. బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్న పొన్నం. శ్రీకాళహస్తిలో పిసిసి అధ్యక్షురాలు ప్రెస్ మీట్. ఓల్డ్ బోయిన్పల్లిలో శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలో శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణధామ నగర్ మిలిటరీ డైరీ ఫామ్ రోడ్డులో గల ట్రస్ట్ స్వంత స్థలంలో ఉదయం 9 గంటలకు గోపూజ కార్యక్రమం అనంతరం ట్రస్ట్ ఏర్పాటు చేసిన వేదికలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి చిన్నారి సమన్విచ్చే ప్రత్యేక కూచిపూడి నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, పడకంటి శ్రీనివాస్ గుప్తా, గన్ను తిరుపతయ్య తదితరులు హాజరయ్యారు. ఈ 2 సంవత్సరాలకు నూతనంగా ఎన్నికైన ట్రస్ట్ కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ మధ్య కాలంలో చనిపోయిన ట్రస్ట్ సభ్యులకు నివాళులు అర్పించారు. ట్రస్ట్ సభ్యులైన ఉప్పల అశోక్ గుప్తా, సభాధ్యక్షులు మరియు వాసవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మాట్లాడుతూ ట్రస్ట్ 12 వసంతాల కాలంలో ట్రస్ట్ చేసినటువంటి మంచి పనులను రాబో కాలంలో చేయవలసిన పనులను సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలకంటి పూర్ణచందర్ గుప్తా, శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ గంధే రామకృష్ణ గుప్తా, ప్రాజెక్టు చైర్మన్, ట్రస్ట్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది 9వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది 9వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక శ్రీమయ్య బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 320G డిస్ట్రిక్ట్ పోస్ట్ గవర్నర్ లయన్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. 2025-2026 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ గా కాసర్ల సురేందర్ రెడ్డి, సెక్రటరీగా ఊరసమ్మి రెడ్డి, ట్రెజరర్ గా ఉట్ల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా బాలసాని స్వామి గౌడ్, క్లబ్ మార్కెటింగ్ చైర్ పర్సన్ గా మాచిడి మహేందర్ గౌడ్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ గా వల్లోల సురేష్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా పైడా సాయి, చెరుకు బుచ్చిరెడ్డి, భరత్ గౌడులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ లయన్స్ క్లబ్ బాధ్యులు వాసుదేవారెడ్డి, గల్లపల్లి వెంకటేష్, కాజాపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మోసాలకు దగాలకు సింహ స్వప్నమై, ద అంటే దుష్ట శక్తులను దునువాడే శక్తి, కు అంటే కుతంత్రాలను ఛేదించి, మా అంటే మానవత్వంను పోషించి, రా అంటే రవితేజమై ఉదయించిన మన గొప్ప వ్యక్తి, అందరికీ ఆదర్శప్రాయులు ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారు మానవత్వానికి, మరో రూపుకు, మంచితనానికి మారిపోయారు. వారి జననం గురించి మాట్లాడుకుంటే, వారు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో 29 మే 1962న శ్రీ ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి వసుమతి దేవి గారులకు ద్వితీయ పుత్రుడిగా చిరంజీవి ప్రమోద్ కుమార్ రెడ్డిగా జన్మించారు. అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి వారు హనుమకొండలో ప్రాథమిక విద్యను అభ్యసించి హైదరాబాదులో చాలా ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. బరంపూర్ విశ్వవిద్యాలయం నుండి MBA మార్కెటింగ్ పట్టాను ఆ రోజుల్లోనే వారు సాధించారు. కందూరు వాసుదేవరెడ్డి మరియు సుగ్నాదేవి గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతైన రజితారెడ్డి గారితో వారి వివాహం 15 ఫిబ్రవరి 1989లో ఏర్పరచుకున్నారు. జీవిత భాగ్యస్వామిగా చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగిస్తున్నారు.
వీరు సహధర్మచారి శ్రీమతి రజితారెడ్డి. ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ విజయంగా ఉంటుంది కనుక వారి సహధర్మచారి అయిన శ్రీమతి రజితారెడ్డి గారికి ముద్దులొలికే కూతుళ్ళు హరిణి వైష్ణవిలి వారి ఆశా జ్యోతులు. అదేవిధంగా 1992లో వారు వ్యాపారంలో స్థిరపడి రామగుండం రైతులు, వ్యాపారులు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ యాజమాన్యాలతో సత్సంబంధం. వీరి గొప్పతనం ఏ విధంగా ఉంటుంది అంటే ఎందరో మహానుభావులు, అందులో కొందరికి పదవులతో గొప్పతనం వస్తే కొందరి వల్ల ఆ పదవులకే గొప్పతనం చేరుతుంది. అటువంటి గొప్ప పెద్దపల్లి జిల్లానే మన రీజియన్ లోనే బాహుబలుడిగా అందరం మనం పిలువబడిన మన ఈ ముఖ్య అతిథి గారు అలంకరించని పదవి అంటూ లేదు. వీరు లయన్స్ క్లబ్ లో దాదాపుగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం కోశాధికారిగా, కార్యదర్శిగా, ప్రెసిడెంట్ గా, జోన్ మెంబర్షిప్ అడ్వైజర్ గా, జోన్ చైర్మన్ గా, రీజియన్ చైర్మన్ గా, జిల్లా క్యాబినెట్ కోశాధికారిగా మరి ఎన్నో పదవులను అలంకరించారు. వీరు అలంకరించిన ప్రతి పదవికి వన్న తెచ్చి అది ఒక మైలురాయిగా ఉంచారు. అదే విధంగా వీరు ఎన్నో ఉత్తమమైన అవార్డ్స్ కూడా పొందారు. వారికి 100% ప్రెసిడెన్సీ ఎక్సలెన్స్ అవార్డ్ మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంసా పత్రం వారి కీర్తి కిరీటంలో కలుపుతురాయి. వీరు FDI గ్రాడ్యుయేషన్ ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇవన్నీ వీరి కార్యదీక్షకు, నిరంతర శ్రమకు, పట్టుదలకు అంకిత భావమైన తార్కాణాలు. అదే విధంగా లయన్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ వామపక్ష నేతలు గోదావరి కనిలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఇరాన్ పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్దేశించి సిపిఎం జిల్లా నాయకులు ఎన్ భిక్షపతి, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కె విశ్వనాథంలు మాట్లాడుతూ ఇరాన్ పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబు దాడులను ఖండిస్తూ భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్త నిరసన తెలపడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా దాడులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందని అనడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మరియు ఇంటెలిజెన్స్ సంస్థలు వెల్లడించినా కూడా అణు ఆయుధాలు తయారు చేస్తుందన్న నెపంతో ఇరాన్ పై అమెరికా దాడికి పూనుకోవడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, ఇరాన్ను ధ్వంసం చేయడం, పశ్చిమ ఆసియాపై సామ్రాజ్యవాద ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా ఈ దుశ్చర్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈ నరేష్, బి అశోక్, నరిమెట్ల నర్సయ్య, జి సత్యనారాయణ రెడ్డి, ఐ రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ పైన అమెరికన్ దేశం, సామ్రాజ్యవాద దేశం ఏదైతే దాడులు చేస్తూ ఉందో, ఇవాళ క్రూడాయిలు సంబంధించినటువంటి చిన్న దేశాలపైన వాటిని ఆక్రమించుకోవడం కోసం, క్రూడాయిల్ను లేకుంటే పెట్రోల్, డీజిల్ను ఆక్రమించుకోవడం కోసం ఈనాడు ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం చిన్న చిన్న దేశాలపైన దాడులు చేస్తూ ఉంది, యుద్ధాలు చేస్తూ ఉంది. ఆ యుద్ధాలను వెంటనే మన భారత ప్రభుత్వం వాటికి చిన్న దేశాలకు సపోర్ట్ చేసి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో చర్చించే విధంగా, యుద్ధాన్ని ఆపే విధంగా మన భారత ప్రభుత్వం చర్చించి వాళ్ళందరికీ కూడా అండగా నిలవలసిన అవసరం ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే దాడులు చేస్తూ ఉందో, యుద్ధం చేస్తూ ఉందో, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉందని వామపక్షాలుగా, అదేవిధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన వర్గంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపైన దాడులకు దిగుతున్నటువంటి అమెరికా వైఖరికి నిరసనగా ఈనాడు భారతదేశంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనాడు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ పైన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు, ఇరాన్లో చెమురు మార్కెట్ను హస్తగతం చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం దగ్గరుండి ఈ దాడులు కొనసాగిస్తున్నది, ఈ యుద్ధాన్ని కూడా నవమేధాన్ని కొనసాగిస్తున్నది. వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కూడా తటస్థ వైఖరి మానుకొని మన చిరకాల మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్కు అండగా నిలవాలని వామపక్ష పార్టీలుగా, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలంతా
ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికా కొనసాగిస్తున్నటువంటి నవమేధాలకు వ్యతిరేకంగా, అమెరికా కొనసాగిస్తున్నటువంటి ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలంతా కూడా ఐక్యంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ అండ్ ప్రజాపందా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం హుస్నాబాద్లో ఈ సంవత్సరం నుండే ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్లు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ సంవత్సరం నుండే ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లను ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకువచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు యూత్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో 4 కోర్సులకు కేబినెట్ ఆమోదించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ గురుకుల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికి 15 మంది విద్యార్థులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పల్లా వెంకటేశ్వర్లు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఏరియా ఆసుపత్రి డాక్టర్లను చరవాణి ద్వారా ఆదేశించారు. టిఫిన్ పంపించారు, పిల్లకాయలందరూ తినేసారు. లాస్ట్లో మేము పోయాం. తినేసిన తర్వాత కాసేపు కూర్చున్నాం సార్. దాని తర్వాత అక్కడి నుంచి ఏదో చిన్నగా పడొస్తా బాగుంటుంది. అప్పుడు సారు లేదు, ఇంటికి 15 మంది. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధుల మంజూరులో కూడా కొరతను విధిస్తూ తక్కువ మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం నిధులను గరిష్ట మొత్తంలో ఇచ్చేదని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇప్పటికైనా పేద ప్రజల పట్ల ఆలోచించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు పెట్టుకున్న లబ్ధిదారులకు గరిష్ట మొత్తంలో నిధులు మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం చేపట్టి చేస్తున్నాం. మీరు ఇంకా మీ చుట్టాలే కానీ రిలేటివ్స్లో ఎవరైనా ఇట్లాంటి బిల్స్ కనుక ఉంటే మన ఆఫీస్ తీసుకొచ్చి హ్యామర్ ఇచ్చినట్టయితే వెంటనే మీకు అవి అకౌంట్ చేసి మళ్ళీ మీకు చెక్కులు తీసుకొచ్చి మళ్ళీ ఫోన్ చేసి మేమే ఇస్తాం. మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వైరో వేయాల్సినటువంటి పని కూడా మీకు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం మనం ఇచ్చిన బిల్లులో 30%, 40% ఇవ్వాలని చెప్పేసి మనం గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. ఎంత దయించి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, లేడీస్ గారికి చెప్తున్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు, అమ్మాయిలకు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, హాస్పిటల్ నిండా ఫ్రీగా ఆపరేషన్స్ చేసిండ్రు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ తీసేసారు. మరి ఇప్పుడు మళ్ళీ మనం కేసీఆర్ గారిని కోరుకోవాలనుకుంటే మనం రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ తీసుకొస్తే మేమే కష్టపడి మనందరూ బాగా కష్టపడి 4 సార్లు ఆఫీస్ సెక్రటరీ కేసీఆర్ గారు సిగ్నేచర్ తీసుకొని కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకంటే బాగా సబ్మిట్ చేస్తాం. మీరు బిల్స్ కూడా దాదాపు 50% ఇచ్చారు. ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారు. ఎక్కువ 60,000 కంటే ఎక్కువ ఇస్తలేరు. 10 లక్షలైనా 5 లక్షలైనా ఇస్తలేరు. మనం ఉన్నప్పుడు 10 లక్షలకి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేవాళ్ళు. 20% ఇస్తున్నారు, 10% కూడా ఇస్తలేరు. అయినా కూడా మనం ఆలోచనలు ఉంటే ఎవరు ఎక్కడ ఉన్నా కూడా కేసీఆర్కి సాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చినాక ఏం చెప్పినాం అనుకోలేదు. ఫ్రీ సేవలో ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కార్జల్లి నుండి గూడెం వెళ్లే దారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడంతో నానా ఇబ్బందులను పడుతున్నారు వాహనదారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కార్జల్లి నుండి గూడెం వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వాహనదారులు ప్రతిరోజు ప్రమాదాల భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. గ్రామస్తుల ఆవేదన చూస్తే ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా చెల్లించాల్సిందే. వర్షాకాలం ప్రారంభమైన ఈ రోజుల్లో రోడ్డుపై నీరు నిలిచిపోవడం, వాహనాలు అదుపు తప్పి పడిపోవడం, రోడ్డులో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు అత్యవసర సందర్భాల్లో ఆసుపత్రికి వెళ్లే మార్గం ఇదే కావడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారారు, కానీ మా ఊరి రోడ్డు మాత్రం మారలేదు. ఇప్పుడు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం సైతం ఉంది. ఐపీసీ సెక్షన్ 268 పబ్లిక్ న్యూసెన్స్. ప్రజలకు ప్రమాదం కలిగించేలా ప్రభుత్వ మౌలిక వసతులు లేకపోవడం న్యూసెన్స్ గా పరిగణించబడుతోంది. ఇది శిక్షార్హమైన చర్య. ఐపీసీ సెక్షన్ 283 పబ్లిక్ మార్గాల అడ్డంకికి ఇలాంటి గుంతల వల్ల రోడ్డు మీద భద్రతా లోపం కలిగితే ఇది శిక్షార్హమైన అడ్డంకిగా పరిగణించబడుతుంది. ఐపీసీ సెక్షన్ 304A నిర్లక్ష్యం చేత ప్రాణ నష్టం. ఈ రోడ్డుపై జరిగే ప్రమాదాల వల్ల ఎవరికైనా గాయమైతే లేదా మరణం సంభవిస్తే అధికారుల నిర్లక్ష్యానికి కారణంగా ఈ సెక్షన్ వర్తించవచ్చు. సిఆర్పిసి సెక్షన్ 133 ప్రజాహితానికి అవరోధాలు తొలగించు ఆదేశం. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ సురక్షితంగా జీవించాలనే హక్కును ప్రభుత్వం కాపాడాలి. వాహన రహదారుల మెరుగుదల కూడా హక్కులో భాగమే. ప్రజల విజ్ఞప్తి వెంటనే స్పందించండి, లేకపోతే ఉద్యమమే మార్గం. ప్రజలు సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయకపోతే మేము రోడ్డుపై నిరసనకు దిగుతాం. ఇక మౌనంగా ఉండం. వెంటనే రోడ్డును పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి. ప్రజల వినతులపై స్పందించి సమస్యను నివారించినట్లు లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలి. ప్రజా సమస్యలు అలసత్వానికి బలయ్యే ముందు అధికారులు మేలుకోవాలి. అభివృద్ధి శబ్దాలు కేవలం బోధనలుగా కాకుండా నేల మీద చూపించాలని ప్రజలు. డోన్ నియోజకవర్గంలో ఎంవీఐ క్రాంతి కుమార్ సాధారణ తనిఖీలను చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎంవీఐ క్రాంతి కుమార్ సాధారణ తనిఖీల్లో భాగంగా అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా ప్రైవేట్ వాహనం
KL 57AC 1188 ను ఆపి తనిఖీ చేశారు. MBI క్రాంతి కుమార్. ఈ వాహనము నాగపూర్ నుండి కేరళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పని మీద కేరళ పోలీసులతో వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ కట్టనందువలన ఈ వాహనానికి 14,000 రూపాయల జరిమానా విధించారు. RTO ఆఫీస్కు తరలించారు. ఈరోజు సాధారణ తనిఖీలో భాగంగా ఈ టోల్ ప్లాజా అమర్తాడు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను మేము చెక్ చేస్తున్నాము. సో కేరళకు సంబంధించిన ఒక ఇన్నోవా వెహికల్ ఈ నాగ్పూర్ నుండి రిటర్న్ కేరళకి వెళ్తుంది. ఈ వెహికల్ని ఇది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైర్ చేసుకున్నారు. అందులో కేరళ పోలీసులు ఆ వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నారు. కానీ ఈ వెహికల్కి ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టలేదు. సో ఈ ఏపీకి సంబంధించిన రోడ్ ట్యాక్స్ లేనందువల్ల ఈ వెహికల్కి కేసు రాయడం జరిగింది. ఇన్నోవా వెహికల్కి 14,000 రూపాయలు పెనాల్టీ విధించాము. ఇంకా అది పేమెంట్ చేయలేదు, చేస్తారు. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వెహికల్ ఈ RBI వాళ్ళు రెంట్కి తీసుకుంటారు ఈ వెహికల్ని. అంటే వీళ్ళు టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే వెహికల్ ఓనర్స్ ఈ కేరళ నుండి వీళ్ళు నాగ్పూర్ వెళ్ళి రిటర్న్ రావడానికి మొత్తము మధ్యలో ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి, ఎన్ని స్టేట్స్ వస్తాయి, ఆ స్టేట్స్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఆ వెహికల్ రెంట్, డీజిల్, డ్రైవర్ భత్తా అన్ని ఇంక్లూడ్ చేసి కొటేషన్ ఇస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంది. కానీ వీళ్ళు ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే డ్రైవర్ కానీ ఆ వెహికల్ ఓనర్ కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, సో మనల్ని ఎవరు అడుగుతారని టోల్ ప్లాజాలో ₹1 కట్టారంట. సో అది మిగిలిపోతుంది. అలాగే గవర్నమెంట్ రోడ్ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు వెళ్ళే రూట్లో ఎన్ని స్టేట్స్ వస్తాయో అన్ని స్టేట్స్కి రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఇది కూడా ఏపీ కట్టాలి. సో ఎవరైనా ఆపినా కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి వదిలేస్తారని ధైర్యంతో వీళ్ళు ఏది పే చేయరు. మనం ఇది వరకు కూడా ఇక్కడ నేను డోన్కి వచ్చినప్పటి నుండి ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా నేను 10-15 వెహికల్స్ ఇలాంటి వెహికల్స్కి స్పెషల్లీ RBI వెహికల్స్కు నేను కేసెస్ రాసిన. RBI వెహికల్స్ అంటే RBIకి రిజిస్టర్ అవ్వలేదండి వెహికల్స్, ఇవన్నీ ప్రైవేట్ వెహికల్సే. బట్ RBIని అలా స్టేట్ గవర్నమెంట్స్ని మోసం చేస్తూ ఎటువంటి ట్యాక్స్లు కట్టకుండా పోలీసులు ఉన్నారు మా దగ్గర కాబట్టి మేము ఇలాగే వెళ్తామన్నట్టు వెళ్తుంటారు. సో ఇలాంటి కేసులు సుమారుగా 10-15 రాసాం మనము. సో ఈ రోజు కూడా అదే విధంగా కేసు రాసాం. 14,000 పెనాల్టీ పడింది. సో వాళ్ళు కట్టిన తర్వాత వెహికల్ రిలీజ్ చేస్తాం. బీసీల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్న పొన్నం ప్రభాకర్. బీసీ బిల్లు కోసం కేసీఆర్తో సహా ఎవరైనా తమతో కలిసి రావచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మార్గదర్శకంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ బిల్లును చట్ట రూపంలో గవర్నర్ వద్దకు పంపామని, కృష్ణయ్య తమకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించి ఈ బిల్లు అమలయ్యేలా సహకరించాలని కోరారు. బీసీల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడడం చేతకాని కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. అలాంటి కవితకు కృష్ణయ్య మద్దతు తెలపడం సరికాదన్నారు. బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం మంచిది కాదని, బీసీల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మొత్తం కేబినెట్ ఈ విషయంలో ఒకే మాటతో ఉన్నామని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ అన్ని పార్టీలు బీజేపీకి తొత్తుగా మారాయన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, మిగిలిన పార్టీలు బీజేపీకి గులాం చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక సైకోతనానికి ఆయన కారు కింద వ్యక్తి దుర్మరణ ఘటనే నిదర్శనమని షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన, శవ రాజకీయాల కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక నంది సర్కిల్ నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి
బైక్ ర్యాలీతో పట్టణంలో ర్యాలీ చేస్తూ సభా వేదికకు తీసుకువచ్చారు. ర్యాలీలో వస్తూ మార్గ మధ్యంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తోంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో చేరి మద్దతు పలుకుతుంటే మోదీ దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కాన్వాయ్ ఇలాగే వెళ్ళిపోయిందట. అసలు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా? మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే, అది కూడా మెడ ప్రాంతంలో, హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో. అయితే ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట. దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా, ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది, లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. అలా కాకుండా పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, అది కూడా 100 మందితో వెళ్ళాలి అంటే 1000 మందితో బల ప్రదర్శన చేయటము, దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా, ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. అసలు దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా? నిజంగానే దీన్ని విచారణ జరగాలి. కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి. ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చేయాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఒక బల ప్రదర్శనే. ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రజల మధ్యకి రాలేదు. మీ కష్టం ఏమిటి అని అడగలేదు, మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోలేదు. కనీసం ప్రజలకు కాదు కదా, ఆయన నాయకులకి, ఆయన కార్యకర్తలకి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తీరా కుంభకర్ణుడిలాగా ఆకరణ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.